భర్త కూడా భార్య బిహేవియర్‌లో చేంజ్ రావడము, భార్య మాటల్లో డిఫరెన్స్ మీకు చూసినప్పుడు, వాళ్ళు ఎందుకిలా ఉంటుంది అని ఒక్కసారి అడిగి చూడడం. నా దగ్గర నీకేమన్నా లోటుందా? ఏదైనా సమస్య ఉందా? నేనేదైనా తక్కువ చేస్తున్నానా? లేపోతే నీకింకేమైనా కావాలా? అని ఒక్కసారైనా భార్యతోని వారంలో ఒక్కసారైనా అడిగే భర్తలు ఎంతమందున్నారండి? దానివల్ల ఆ స్పేస్ లేదు, అడిగేది హక్కు లేదు, చెప్పుకునే అంత స్వేచ్ఛ లేనప్పుడు భర్త పట్ల భార్య ఒక రకమైన విరక్తి చెందుతుంది. దాన్ని టైంలో ఆ ఫేజ్‌లో ఉన్నప్పుడు భార్యలు అలా చెప్పుకోలేకపోవడం వల్ల, భర్తలు కనుక్కోలేకపోవడం వల్ల ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్యాప్‌లో వేరే ఎవరైనా ఆ స్పేస్‌ని యుటిలైజ్ చేసుకోవడం, వాళ్ళతోని చనువుగా ఉండడము, వాళ్ళ బాధలేంటో కనుక్కోవడము, వాళ్ళకేమన్నా ఇబ్బందులుంటే చూడడము, సెక్షువల్‌లో గానీ, ఫినాన్షియల్‌గా గానీ వాళ్ళని సాటిస్ఫై చేయడము, అలాంటిది ఎప్పుడన్నా జరిగినప్పుడు భర్తని వదిలేసి అలాంటి పర్సన్‌కి ఇంక్లైన్ అవ్వడం జరుగుతుంది.